నాకు బాగా అర్థమైంది. ధర్మం కోసం తన వారికి విరుద్ధంగా పోరాడక తప్పదని. మరో విషయం కూడా అవగతమైంది. ఆత్మ ఎప్పుడూ మరణించదని, ఎందుకంటే ఆత్మ అమరమైందని. తమరు మరో విషయం కూడా చెప్పారు. ఏమాత్రం ఆపేక్ష ఆలోచనలు లేకుండా మనం ఆచరించే కర్మలు కాగలవని. కాలం ఈ కర్మ చేయడానికి నన్నే ఎందుకు ఎంచుకుంది? గాంధీవం నా దగ్గర ఎందుకుంది? హస్తినాపురం, ఇంద్రప్రస్థాలకు యువరాజు నేనే ఎందుకు కావాలి? పితామహులు, ద్రోణులు వంటి మహానుభావులు నాకే గురువులు ఎందుకు కావాలి? ఇవన్నీ నాకే ఎందుకు? కేవలం అర్జునుడు మాత్రమే బాంధవ్యాల సుడిగుండంలో ఎందుకు పడాలి? మీరులో ఎవరు ఎందుకు పడలేదు? ఎందుకంటే అందరికంటే ఎక్కువ మానవతా విలువలు అర్జునుడిలోనే ఉన్నాయి. అర్జునుడు మాత్రమే ఇక్కడ అందరికంటే మేధావి. అర్జునుడిలోనే అధికమైన ప్రేమ ఉంది. ఇక ఆ కారణంగానే నువ్వు ఈ మహత్తరమైన జ్ఞానానికి ఒక మాధ్యమంగా మారేవు పార్థ. నీకు తెలుసా అర్జున, నేను ఈ జ్ఞానం ఎవరికిస్తున్నాను? నీ ఈ నశ్వర శరీరానికి. ఎవరు నీ వారనుకున్నావో వారంతా నీ ఈ నశ్వర శరీరానికి మాత్రమే బంధువులు. నువ్వు గతంలో చేసిన కర్మలకు ఫలితంగా నేడు నువ్వు అర్జునుడి రూపాన్ని ధరించి వచ్చావు. అందుకే నీకు ఇవన్నీ లభించే ఈ రాజ్యం, ఈ అధికారం, ఈ కుటుంబం, భీష్మ పితామహులు, మీ గురు ద్రోణాచార్యులు. తరువాత ఈ అర్జునుడే రేపు మరొకరి శరీరంలో జన్మని ఎత్తుతాడు. అప్పుడేమవుతుంది ఈ అధికారం? ఏమవుతుంది రాజ్యం? ఏమవుతుంది హస్తినాపురం? ఈ సృష్టిలోని పంచేంద్రియాలు, మేధస్సు, అహంకారం, వాటితో పాటు మూలం ప్రకృతి, 10 ఇంద్రియాలు, ఒక మనసు, అలానే 5 జ్ఞానేంద్రియాలు. ఇక వాటి అర్థం శ్రవణం, స్పర్శ, రుచి, వాసన, దృష్టిలతో రూపొందబడ్డావు నువ్వు పార్థ. వీటిలో ఏ ఒక్కటి నువ్వు తీసుకురాలేదు, ఏ ఒక్కటి తీసుకుని పోలేవు. గుర్తుపెట్టుకో పార్థ, కేవలం ఈ మార్పే సత్యం. ఇక మిగిలినవన్నీ అబద్ధం. ఏ ఒక్కటి పోబోదు, ఏ ఒక్కటి రాబోదు. చివరికి గుప్పెట్లో మిగిలేది గాలే. ఏ మనిషికైనా బ్రహ్మసత్యాన్ని బోధపరిచినట్లయితే, అది వారికి అర్థమైనట్లయితే వారు ఎక్కడ నిలబడ్డారో ఆ భూమి, నీరు, గాలి, అగ్ని, ఈ ఆకాశం తనవి కావని తెలిసినప్పటికీ మనిషి వాటిని ఉపయోగించడం మానగలుగుతాడా? మనిషి శ్వాసించడం మానేస్తాడా? మనిషి నీళ్లు తాగడం మానేస్తాడా? మనిషి నేల మీద నడవడం మానేస్తాడా? తప్పకుండా నడుస్తాడు. గాలిని శ్వాసగా పిలుస్తాడు, నీటిని తాగుతాడు, అగ్నిని ఉపయోగిస్తాడు, ఆకాశాన్ని కూడా ఉపయోగిస్తాడు. అంటే అవన్నీ కూడా ప్రాణులన్నిటి కోసం సృష్టించబడ్డాయని అర్థం. ఏ ఒక్కరి కోసమో కాదు. కానీ మనిషి మాత్రం అజ్ఞానం అనే ఊబిలోనే ఉండిపోతాడు. అలానే ఏదో తెలియని తనంలో ఉండిపోతాడు. వాటిని పొందాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, కానీ ఏదీ పొందలేడు. జీవితం అంతా గడిపేస్తూ ఉంటాడు దానిని పొందడం కోసం. తను కోరేదేమిటి? ఆ ఆకాశం నాకు కావాలని, ఈ భూమి నాకు సొంతం కావాలి అని, ఈ మనుషులు నా వాళ్ళైపోవాలని, ఈ మనిషి నా చెప్పు చేతల్లో ఉండాలని. ఈ కావాలి కావాలి అనే భావనే అన్ని సమస్యలకు మూలమవుతుంది. ఒకవేళ ఈ మూలాన్ని మనం నాశనం చేసినట్లయితే, అంటే దేనిపైనైనా సరే ఆధిపత్యం కావాలనే భావనే లేని పక్షంలో ప్రతి ఒక్కటి మానవుడిదే అవుతుంది. అప్పుడు ఈ భూమి, ఈ ఆకాశం, అగ్ని, జలం, ఈ వాయువు అన్నీ కూడా మనిషికి సొంతమవుతాయి. ఎన్నోసార్లు ఈ ప్రాకృతిక సంతోషాన్ని భౌతిక సుఖాలతో కలిపి చూస్తారు. రెండు ఒక్కటే అనుకుంటారు. ఆ తర్వాత వాటిని సొంతం చేసుకునే ప్రయత్నం ప్రారంభిస్తారు. ఇక అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా పార్థ? వారికి కేవలం ఒక చిన్న భాగం మాత్రమే లభిస్తుంది. కానీ ఈ సృష్టి అత్యంత దివ్యమైనది, భవ్యమైనది. అది గుర్తించడం మర్చిపోతాడు. ఇక ఫలితంగా తను జీవితాంతం అసంతృప్తితో ఉండిపోతాడు, అసహనంగా ఉండిపోతాడు. మాధవ, తమరి మాటలు నా అవగాహనకు మించినవి. ఎవరైనా తన వారిని తన వారనుకోకుండా ఉండటం ఎలా సాధ్యం? ఈ జ్ఞానం ఎంత సులభంగా కనిపిస్తుందో దానిని ఆచరణలోకి తేవడం అంతే కష్టం పార్థ. ఎందుకంటే మనిషి చిన్నప్పటి నుంచి చూసేది ఒక్కటే, నేను ఇంకా నా వాళ్ళు అనే భావన. ఆ భావంతోనే అందరూ పెరిగి పెద్దవారవుతారు. దానితోనే అందరూ బలిష్టంగా మారుతారు. వాటిని వదులుకోవడానికి అమూల్యమైన జ్ఞానం, ధైర్య సాహసాలు అవసరమవుతాయి పార్థ. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి ధైర్యం అవసరమవుతుంది. ఈ బ్రహ్మాండాన్ని మనలో చూసుకోవడానికి ధైర్యం అవసరమవుతుంది. ఇక ఇదే నీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అందుకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను. దాంతో నువ్వు అర్థం చేసుకో. అసురరాజైన బాలిని తీసుకో పార్థ. అతడి దగ్గర లేనిది ఏముంది? తన దగ్గర సమస్త భూమండలము ఉంది, అలానే అసుర లోకం కూడా ఉండేది. అయినప్పటికీ కూడా కేవలం భార్య కోసమే తను ఇంద్రుడి యొక్క స్థానాన్ని పొందాలని ప్రయత్నించాడు. అతడు త్రిలోకాధిపతి కావాలనుకున్నాడు. అందుకుగాను తను యజ్ఞం చేశాడు. దురాశ అనేది వ్యక్తి యొక్క వివేకాన్ని హరింపజేస్తుంది పార్థ. అప్పుడు ఆ మనిషి మనం నుండి నేను వైపు వెళ్ళిపోతాడు. నేను అనే ఈ ప్రభావాన్ని పెంచుకుంటాడు. అప్పుడు నేను, మృత్యువు అనే స్వార్థం ఏదైతే ఉందో వాటి లక్ష్యం ఒక్కటే. బలి, త్వరలోనే నీ 100వ అశ్వమేధ యాగం పూర్తవుతుంది. ఇక కేవలం దానమివ్వటమే మిగిలింది. ఆ తర్వాత ఇంద్రుడి సింహాసనం అధిష్ఠించబోయే మొదటి అసురుడు అవుతావు. గురుదేవ శుక్రాచార్య, దానమివ్వడం నాకు చాలా ఇష్టమైంది. ఇప్పుడిక్కడికి ఎవరొచ్చినా నేను తను కోరుకున్న దానంగా ఇస్తాను. అదే అతడు చేసిన తప్పు. ఒకవేళ అతడు ప్రయత్నిస్తాను అని చెప్పుంటే బావుండేది.
కానీ అతడు నేను దానిని దానంగా ఇస్తాను అన్నాడు. ఎప్పుడైనా ఎవరైనా సరే ఈ ప్రపంచానికి అహంకారాన్ని ఆధారంగా చేయాలని చూస్తారో అప్పుడు నారాయణుడు ఆ పనిని ఏమాత్రమూ జరగనివ్వడం. నారాయణుడు వామనావతారం ధరించి తిన్నగా బలిచక్రవర్తి దగ్గరకు వెళ్లారు. అతని మాటలతోనే అతని అహంకారాన్ని నిర్జింపచేశారు. ఇప్పుడు మీరు మీ మాట ప్రకారం నాకు కేవలం 3 అడుగుల భూమిని దానంగా ఇవ్వగలరా? బలిచక్రవర్తి, ఈ దానం చెయ్యొద్దు. నాకర్థమైంది. ఇది నాకు అనంతకాల శత్రువు నారాయణుడి మోసమే. నేను నా సంకల్పం నుండి వెనకడుగు వేయబోను. వామనావతార నారాయణ, తమరు దానం స్వీకరించండి. నేను తమరికి 3 అడుగుల నేల ఇస్తాను. వామనుడు త్రివిక్రముడై తన మొదటి అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని, సకల బ్రహ్మాండాన్ని ఆక్రమించాడు. ఇక 3వ పాదం మోపడానికి బలి వద్ద స్థలం అనేదే లేకపోయింది. నా శక్తులు అహంకారం వల్ల నేను దానం ఇస్తానని వాగ్దానం చేశాను. నాకిప్పుడు అర్థమైంది. ఈ ప్రకృతి యొక్క నిగూఢ రహస్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేపడతా. నువ్వు ఎవరివి? నువ్వు కేవలం పంచభూతాల ఆకారానివి, పంచేంద్రియాల ప్రాణివి, ఒక సామాన్య మానవుడివి. నీకున్న అస్తిత్వం ఎంత? ఈ లోకంలోకి నువ్వు ఏం తీసుకొచ్చావని ఇది నాది అంటున్నావు పార్థ. ఈ ప్రకృతి అనంతం, అపారమని తెలుసుకో. అంతటి బ్రహ్మాండంలో నీ అస్తిత్వం కేవలం ఒక పరమాణువంత మాత్రమే. స్వయంగా నువ్వే నా ఈ చిన్న ప్రశ్నకు సమాధానమేవు. నీ యొక్క ఈ చిన్న నశ్వరమైన శరీరంతో ఈ సృష్టిలో ఎంత భాగాన్ని సొంతం చేసుకోగలవు? ఎంత గాలిని పీల్చుకోగలవు? ఎంత నీటిని తాగగలవు? ఎంత అగ్నిని ఉపయోగించుకోగలవు? ఎంత భూభాగంపై నీ ఆధిపత్యాన్ని స్థాపించగలవు పార్థ? కేవలం పరమాణువంతే మాధవ. అవును కదా. ఒకవేళ నువ్వు నేను అనే భావనని వదులుకున్నావే అనుకో, ఈ అహంకారాన్ని త్యజించావే అనుకో, అప్పుడు ఈ సమస్త విశ్వమంతా నీ సొంతం. అప్పుడు నువ్వు ఆకాశాన్నంతటినీ ఉపయోగించుకోవచ్చు, అగ్నిని పూర్తిగా వినియోగించుకోవచ్చు, ఎంత నీటినైనా నిస్సంకోచంగా తాగొచ్చు. అప్పుడు అన్నీ నీవే అవుతాయి పార్థ. అప్పుడు నువ్వు కేవలం భూమిని మాత్రమే కాదు, ఈ బ్రహ్మాండం అంతటినీ కూడా నీ అస్తిత్వంలో చూడగలుగుతావు. నాకర్థమైంది మాధవ. నేను పంచభూతాలతో నిర్మించబడ్డవాణ్ణి. నేను నా ఇంద్రియాలకు దాసుడను. మీ మాట నిజమే మాధవ. నేను వచ్చేటప్పుడు ఏమీ తీసుకురానప్పుడు ఏదైనా ఎక్కడికెలా తీసుకువెళ్ళగలను? నేననేదే లేనప్పుడు నేనుకి అస్తిత్వమే ఉండదు. నేను ఎవరిని మావాళ్ళనుకుంటున్నాను? ఇప్పటి వరకు నేను ఎవరిని సోదరులని అనుకున్నాను? ఎవరిని గురువని అనుకుంటున్నాను? పితామహులనుకున్నానో వాళ్ళెవరూ నా వాళ్ళు కాదు. ఇదంతా ఒక కర్మచక్ర భ్రమణం. నేను చేసిందంతా కర్మమే. నేను చేస్తున్నది కూడా కర్మమే. నేను చేయబోయేది కూడా కర్మమే. దాన్ని చేస్తే అది కూడా కేవలం కర్మే అవుతుంది. సత్యం ఒక్కటే, కర్మలే నా అస్తిత్వం. కర్మ కోసమే జన్మించాను, కర్మతోనే వెళ్ళిపోతాను. కర్మతో నాకు మరో జన్మ రావచ్చు, లేదా ముక్తిని పొందవచ్చు. సత్కర్మ నన్ను బ్రహ్మాండమంత పెంచుతుంది. దుష్కర్మ ఎప్పుడూ నన్ను మనిషిగానే ఉంచేస్తుంది. కర్మే సర్వస్వం అని ఇప్పుడు అవగతమైంది మాధవ. అద్భుతం, అత్యద్భుతం పార్థ. ఇప్పుడిక నీ కర్మను ఆచరించు. అలాగే మాధవ. తమరి సాన్నిధ్యంలో నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. నాకు అర్థమైందొక్కటే, యుద్ధం చేయడం నా సత్కర్మ అవుతుంది. తమరి మార్గదర్శనంలో గెలిచినప్పటికీ కూడా ఈ విశద బోధల ద్వారా నేను ఈ రోజు పొందిన ఈ అత్యద్భుత క్షణం నాకు భవిష్యత్తులో ఇంకెప్పుడూ లభించే అవకాశం లేదు. అందువల్లే నేను నా మనసులోని జిజ్ఞాసనంతటినీ సంతృప్తిపరుచుకోవాలనుకుంటున్నాను. అందుకే ఈ ప్రశ్నకు సమాధానమివ్వండి. ఈ ప్రశ్న ఎలాంటిదంటే ప్రపంచంలోని మనుషులందరి మనసుల్లోనూ ఉంటుంది. నేను ఎన్నోసార్లు పుట్టానంటే నేనెన్నోసార్లు యుద్ధాలు కూడా చేసుంటాను. అందులో కొన్ని గెలుచుంటాను. మరి వాటి వల్ల నాకు ఆనందం సంప్రాప్తించిందంటారా? ప్రాప్తించకపోతే వీటన్నింటికీ అర్థం ఏముంటుంది? నిజం చెప్పావు పార్థ. నిజానికి ఈ ప్రపంచంలో అనేక ప్రాణులు అనేక జన్మలు ఎత్తి అనేక యుద్ధాలు చేసుంటాయి. కొన్ని ఓడుంటాయి, కొన్ని గెలిచుంటాయి. కానీ వాటి వల్ల పరమానంద ప్రాప్తిని మాత్రం పొందుండవు. ఎందుకంటే వారు వారి కర్మలను అనాసక్తులై చేసుండరు. వారి అహంకారాన్ని వదిలి కర్మను ఆచరించి ఉండరు. వారొక ప్రధానమైన విషయాన్ని మర్చిపోయుంటారు. ఈనాటి ఈ గెలుపు రేపటికి ఓటమిగా మారచ్చు అని. అలానే రేపటి ఆ ఓటమే భవిష్యత్తులో గెలుపుగా అది రూపొందొచ్చును అన్నది. ఈ అనిత్య జ్ఞానాన్ని మర్చిపోయి, మార్పు అనివార్యమనే జ్ఞానాన్ని మర్చిపోయి గెలుపుకి ఉత్సాహాలు చేసుకుంటారు, ఓటమికి శోకాలు పెడతారు. కానీ ఆ రెండు కూడా మార్పుల వల్లే వచ్చాయని మర్చిపోతారు. దేహినోస్మిన్ యదా దేహే కౌమానం యోమనం జరా తదా దేహాంతర ప్రాప్తే
ధీరస్తత్ర న ముహ్యతే మాత్రా స్పర్శాత్స్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదః ఆగమాపాయనో నిత్యః తాన్ స్థితిక్షిత్వ భారత. మానవుడు జన్మనెత్తాక ఒక శిశువుగా ఉంటాడు. ఆ తర్వాత కౌమార యవనావస్థలు దాటి ఆ తర్వాత వృద్ధావస్థలోకి చేరుకుని చివరికి అంతమైపోతాడు. అంటే కేవలం ఒక మనిషి జీవిత కాలంలోనే జీవుడు అనేకమైన మార్పులకు గురవుతాడు. ఈ మానవుడే అతని జీవితకాలంలో చల్లదనాన్ని అనుభూతిని చెందుతాడు, వేసవిలో వేడిని అనుభూతిని చెందుతాడు. మనిషికి ఒక్కోసారి సుఖం కలిగినట్లుగానే మరొకసారి దుఃఖం కూడా కలుగుతూనే ఉంటుంది. దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే పార్థ, మార్పే సృష్టిలో నిరంతర నియమం అన్నది. గెలుపు ఇచ్చే అహంకారం, ఓటమి ఇచ్చే కృంగుబాటు ఈ రెండూ శాశ్వతం కాదు పార్థ. నువ్వు నన్ను అడగాల్సింది ఈ యుద్ధం వల్ల ఆనందం కలుగుతుందా లేదా అన్నది కాదు. ఆనందానిది ఏముంది పార్థ? నేను నీకు చెప్పబోయేది ఏమిటి అంటే పరమానందాన్ని పొందేటటువంటి మార్గం ఏమిటో. సుఖం, దుఃఖం, మానం, అవమానం, లాభం, నష్టం, గెలుపు, ఓటమి, ఈ 8 లోక ధర్మాలుగా పిలువబడతాయి. ఇవి ఋతువుల్లా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ నిరంతరంగా ఉండవు. జీవితాంతం ఎవరు సుఖంగా ఉండరు, ఎవరు దుఃఖపడుతూ ఉండరు. ఎవరికి జీవితాంతం గౌరవమే ఉండదు, అవమానం కూడా ఉండదు. అలాగే ఎవరు జీవితాంతం ఓడిపోనూ లేరు, గెలవనూ లేరు. అలానే జీవితంలో అన్నిసార్లు లాభాలే రావు, అన్నిసార్లు నష్టాలు కూడా రావు. వీటిల్లో దేనికి మారకుండా నీ మనసుని పరివర్తన చెందకుండా స్థిరంగా ఉంచుకో పార్థ. ఉత్క్రామంతం స్థితం వాపి ఊర్జానం వా గుణానిత్వం విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషా. విమూఢుడవై ఉండద్దు పార్థ. నీ కళ్ళు తెరుచుకొని చూడు. ఏది సత్యమో ఏది అసత్యమో అన్నదాన్ని అనిత్యంగానే చూడు పార్థ. వచ్చే మార్పులన్నింటినీ మార్పుల్లాగానే చూడు. నీ జీవితానికి పరమానందాన్నిచ్చే ముక్తిని నీ లక్ష్యంగా చేసుకో. ఓ మాధవ, జన్మజన్మల నుండి నేను ఈ జ్ఞానం కోసమే పరితపిస్తున్నానని ఇప్పుడనిపిస్తోంది. ఇంత గొప్ప జ్ఞానం ఆవిష్కృతమయ్యాక యుద్ధంతో అవసరం ఏముంది? కర్మలనే ఈ యాత్ర ఎందుకు పూర్తి కావడం లేదు? ఎందుకంటే ఈ జ్ఞానం కేవలం నీకోసం మాత్రమే కాదు పార్థ, ఈ సమస్త బ్రహ్మాండం కోసం. ఈ జ్ఞానం అందరికీ లభించాలి పార్థ. దీనిని కేవలం నువ్వే కాదు, ఈ సృష్టిలోని ప్రతి ప్రాణి విని తన జీవితంలో అమలు చేయాలి పార్థ. పార్థ, నువ్వు ఒక దివ్యమైన మాధ్యమానివి. నీ కారణంగానే, నీ మూలకంగానే ఈ సనాతన జ్ఞానం సమస్త మానవాళికి లభించాలి పార్థ. ఈ జ్ఞానాన్ని ఆర్జించడం, ఈ జ్ఞానాన్ని ప్రచారం చేయడం మాత్రమే నీ లక్ష్యం కాదు. ఇప్పుడు నువ్వు ఈ జ్ఞానంలో జీవించాలి. ఈ జ్ఞానాన్ని కార్యరూపంలో పెడుతూ నువ్వు ఈ యుద్ధంలో పోరాడాలి పార్థ. నువ్వు ఈ ప్రపంచానికి ఒక ఉదాహరణగా మారాలి. అప్పుడే ఈ గీత కేవలం ఒక గ్రంథంగా మాత్రమే మిగిలిపోకుండా ఒక అద్భుత చరిత్రను నిర్మించడానికి సాధనంగా మారాలి. దీనిని కేవలం అందరూ గుర్తుపెట్టుకుంటే సరిపోదు. ఈ గీతానుసారంగా సన్మార్గంలో జీవించాలి. మానవుడు ఈ గీతను నేర్చుకుంటే కేవలం ముక్తి మాత్రమే లభిస్తుంది. దీనిని ఆచరణలో పెడితే కనుక ఆ మానవుడికి సద్గతులు ప్రాప్తిస్తాయి పార్థ. అద్భుతం మాధవ, నా మనసులోని ప్రతి ప్రశ్నకి నాకు సమాధానం లభించింది. కానీ చిట్ట చివరిగా ఒక జిజ్ఞాస మనసులో మిగిలిపోయింది. తమరు చెప్పిన ప్రతి మాట, ప్రతి సమాధానం పరమ సత్యాలు. అలాగే మీరు చెప్పిన ప్రతి విషయం, ప్రతి తర్కం నాకు బోధపడింది. కానీ మీరు నాకు ఉదాహరణలుగా చెప్పిన కథలన్నీ వేరువేరు యుగాలకు చెందినవి కదా మాధవ. ప్రతి కథ నుండి నాకు పాఠాలు నేర్పారు, జీవన సారాన్ని తెలిపారు. తమరు నారాయణుడి కథ, నరసింహుడి కథ, ఒక శ్రీరాముడి కథ, ఒక హరిశ్చంద్ర మహారాజు కథ ద్వారా సృష్టిలోనూ జీవితంలోనూ మార్పు అనివార్యమని చెప్పారు. దయచేసి నన్ను క్షమించండి మాధవ. నా అనుమానాన్ని నివృత్తి చేయండి. ఈ కథలన్నింటికీ పరస్పర సంబంధం ఏంటి? ఎలా? ఇవన్నీ విభిన్న యుగాలకు సంబంధించినవని తెలుస్తోంది. మరి తమరికి ఈ కథల గురించి ఎలా తెలిసింది? త్రేతాయుగమో, ద్వాపరమో, కలియుగమో, తమరికి అన్ని యుగాల గురించి ఎలా తెలిసింది? చెప్పండి మాధవ, లేదంటే ఈ ప్రపంచం ప్రశ్నిస్తుంది. కృష్ణుడికి అన్ని విషయాలు తెలుసుండొచ్చు, కానీ ఆ జ్ఞానాన్ని మేమెందుకు నమ్మాలి అని? కృష్ణుడి గీతని ధర్మానికి సారమని ఎలా నమ్మాలని? కావడానికి జ్ఞానం గొప్పదైనా, యోగ్యమైన, మంచి చేసేదైనా ఈ జ్ఞానమే సత్యమంటారా? ఏ ఆధారాలతో దీన్ని నిజమని నమ్మాలి? ఏ ఆధారాలతో కృష్ణుడు అన్ని యుగాల జ్ఞానాన్ని ఒకేసారి ఎలా కలిగి ఉన్నాడు అని? ఈ జ్ఞానానికి, ఈ కథలకి కృష్ణుడికి సంబంధం ఏంటి? కృష్ణుడి ప్రతి వాక్కుని బ్రహ్మవాక్కుగా ఎందుకు నమ్మాలి? ఎందుకు ఇదే జీవితానికి ఆధారంగా, కర్మకి వ్యాఖ్యానంగా, ధర్మానికి మార్గంగా ఎలా మారింది?
నిజానికి అసలు తమరెవరు మాధవ? దయచేసి ఈ దాసుడికి తమరి సత్యస్వరూపాన్ని చూపించండి. నీ మాటలు అక్షర సత్యాలు. ఇప్పుడు జ్ఞానంలోని సత్యాన్ని స్పష్టం చేయాల్సి ఉంది అర్జున. ఇప్పటివరకు చెప్పిన ఉదాహరణలతో కృష్ణుడికున్న సంబంధాన్ని స్పష్టం చేయాల్సి ఉంది. ఇప్పుడు నేను ఎవరో నీకు చూపించాల్సి ఉంటుంది. చూడాలనుకుంటున్నావా పార్థ? సమయం ఆసన్నమైంది నీకు నా వాస్తవ రూపాన్ని, నా సత్య స్వరూపాన్ని చూపించడానికి. సమయం ఆసన్నమైంది నువ్వు నేను ఎవరో తెలుసుకోవడానికి అర్జున. పశ్చిమే పార్థ రూపాణి శతశోద్ధ సహస్రశ నానా విధాని దివ్యాని నానవర్ణాకృతి నిచ పశ్యాదిత్యాన్ వశున్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహున్యదుష్ట పూర్వాణి పశ్చాశ్చర్యాని భారత ఇహైకస్త్యం జగత్ కృష్ణ పశ్చాద్రస్య చరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యత్రస్తమిచ్చసి. నా ప్రతి వాక్కు బ్రహ్మవాక్కుగా ఎందుకు పరిగణించాలంటే నేనే పరబ్రహ్మని కనుక పార్థ. బ్రహ్మదేవుడు అంటే ఈ సృష్టిని రూపొందించినవాడు. తన వల్లే భూమిపై జీవరాశులు ఉద్భవించాయి. అలానే నేనే మహా విధ్వంసాన్ని కూడా, అంటే నేనే శివుణ్ణి కూడా. సృష్టికారకుడు, పాలకుడు, వినాశకుడిని కూడా సర్వస్వం నేనే. నువ్వు సంబంధం గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు. నేనే సర్వస్వం. నేనే నారాయణుడను. నేనే రాముడిని. నేనే నరసింహస్వామిని. సకల అవతారాలు నేనే పార్థ. విశ్వరూపాయ
ఈ మహాభారత రణస్థలాన్ని చూడు పార్థ. అందరిలోనూ నేనే ఉన్నాను. ఈ యుద్ధము నేనే, ఈ యుద్ధానంతరం సంభవించే మరణము నేనే, జీవితము నేనే, అంతము కూడా నేనే. ఈ సృష్టిలోని ప్రతి ఒక్క ఆయుధాన్ని నేనే. అనంత శాంతిని నేనే. చూడు అర్జున, ఈ జీవితంలో నవరసాలు నేనే, పంచభూతాలు నేనే, వేదాలు కూడా నేనే. నాలో ఉన్న దేవతలు అందరినీ చూడు, గంధర్వులను చూడు, యక్షులు, అసురులు, అన్ని లోకాలని చూడు అర్జున. నాకు అన్ని యుగాల గురించి తెలుసు. ఎందుకంటే అన్ని యుగాలలోనూ ఆయా కాలాలలోనూ నేనే కాలుడను, నేనే మహాకాలుడను, నేనే కృతిని, నేనే ప్రకృతిని, సృజనము నేనే, వినాశనము కూడా నేనే. భవం, భావం, భక్తి, జ్ఞానం ఇవన్నీ కూడా నేనే. ఈ సమస్త లోకాలు నేనే. నేనే సర్వాత్మను పార్థ. ఇక నువ్వు కూడా నాలోనే ఉన్నావు. నేను ధన్యుణ్ణయ్యాను మాధవ. నేడు తమరి పరమ సత్యస్వరూపాన్ని చూసి నా జీవితం సార్థకమైంది. అసలు తమరి గురించి నేను అనుకున్నదేమిటి? మీరయ్యిందేంటి? తమరిని నేను దివ్యపురుషుడు అనుకున్నాను, కానీ మీరు సర్వస్వం మీరే మాధవ. ఈ గీత అజరామరమైనది. ఇది స్వయంగా మీరే ఈ గీతను ప్రవచించారని అందరూ తెలుసుకోవాలి. నా మనసు శాంతించింది మాధవ. నేను తమరికి అంకితమవుతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. తమరే సర్వస్వం. కానీ ఈ మూర్ఖుడు తమరిని మాధవుడన్నాడు, కృష్ణుడన్నాడు, ఇంకా ఏవేవో మాటలతో సంబోధించాడు. అందుకే అర్జునుడిని క్షమించండి. క్షమాపణలు ఎందుకు పార్థ? అదంతా నా పట్ల నీకున్న స్నేహభావం. స్నేహంలో క్షమాపణలెందుకు? అయితే మొత్తం మీరే అయినప్పుడు, సర్వస్వం అయినప్పుడు నా మార్గదర్శకులు కూడా మీరే. నా సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. ప్రతి ప్రశ్నకు సమాధానం లభించింది. ఇకపై నా ప్రతి కర్మ తమరికే అంకితం మాధవ. అయితే నీ గాంధీవాన్ని అందుకో పార్థ. సంధించు మొదటి బాణాన్ని. ఇక ఈ యుద్ధాన్ని ఆరంభం చేయి. ధర్మచక్రాన్ని నడిపించు పార్థ. మాధవ, నన్ను మన సైన్యం దగ్గరకు తీసుకువెళ్ళండి. నన్ను నా యుద్ధరంగానికి తీసుకుని వెళ్ళండి. నేనిప్పుడు ఈ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను.